వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ అండ్ మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ పకోడా చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు ఫ్రెండ్స్, తర్వాత మనం పసుపు, చిటికెడు పసుపు ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు. సో ఫ్రెండ్స్, బయట ఎక్కడో మనం చికెన్ పకోడీ తెచ్చుకునే కన్నా 100 రూపీస్ 150 రూపీస్ పెట్టేసి ఇలాగ ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, హెల్దీ అండ్ టేస్టీ. బయట ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు ఆయిల్ బాగా యూజ్ చేస్తారు కదా. సో మనం ఇలా కొంచెం కష్టపడితే ఆరోగ్యకరమైనటువంటి చికెన్ పకోడీ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం గరం మసాలా వేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని మిక్సింగ్ మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దాన్ని బాగా అలా కలిపేసుకొని ఒక ½ an hour వరకు దాన్ని అలానే ఉంచేద్దాము. చూస్తున్నారు కదా, చక్కగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి కొంచెమే చికెన్ మసాలా, అంతే ఫ్రెండ్స్. అంతమించి ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు, చాలా టేస్టీ ఉంటుంది. సో కరివేపాకు అది మనం మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని అప్పుడు దీంట్లో కలిపేద్దాం, ఓకేనా. సో దీన్ని కాసేపు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ముక్కకి బాగా కారం, పసుపు అవన్నీ బాగా పట్టిన తర్వాత ఒక ½ an hour అయితే మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈలోపు మనకు మిగతావన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన చికెన్ పకోడీ వచ్చేసి మ్యారినేషన్ చాలా ½ an hour తర్వాత ఫ్రెండ్స్ మనం కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టేసుకొని మనమైతే ఈ మ్యారినేషన్ని మనం దాంట్లో ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్, డీప్ ఫ్రై. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక టిప్ చెప్తాను, అంటే ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనము చికెన్ షాప్కి వెళ్తాం బోన్లెస్ చికెన్ అనేసి, దాని బదులు మామూలుగా ఒక ½ kg నార్మల్ చికెన్ తెచ్చేసుకొని అది స్కిన్ కట్ చేసేసుకొని మిగతా బోన్స్ వచ్చేసి సో ఇలా కర్రీ చేసేసుకుంటే అటు మనకి కర్రీ వచ్చేస్తుంది, ప్లస్ చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోతుంది. సో 2 విధాలు యూజ్ అయింది. అదే ఓన్లీ బోన్లెస్ తెచ్చుకున్నాం అనుకోండి, అటు రేటు పెట్టాలి, క్వాంటిటీ తక్కువ వస్తుంది, తర్వాత ఎవరికి సరిపోదు. సో ఇదైతే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలంటే ఇలాగ మామూలు చికెన్ తెచ్చేసుకొని బోన్లెస్ కట్ చేసుకొని మిగిలింది అట్లా కర్రీ చేసేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, సో చక్కగా అవుతున్నాయి. వీటిని ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. సో రెడ్ కలర్, అసలు కలర్ కూడా ఏం వేయలేదు ఫ్రెండ్స్, కలర్ వేయలేదు. కలర్ వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది కాదు కదా, కలర్ వేయలేదు. సో దీన్ని ఇలాగనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చాలా రెడ్గా అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ చికెన్ పకోడీ. ఇప్పుడైతే మనం ఎండింగ్ కాబట్టి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్త ఫ్రెండ్స్, చిల్లుతుంది. కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వేయంగానే ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. బయట ఎందుకు తెచ్చుకోవడం ఫ్రెండ్స్, చక్కగా కొంచెం ఓపిక చేసుకొని ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టేస్తే చాలా రుచికరంగా ఉంటుంది అండ్ హైజెనిక్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఏ కలర్ కూడా వేయలేదండి, చూస్తున్నారు కదా,
కార్న్ఫ్లోర్ వేయలేదు, మైదా వేయలేదు, జస్ట్ కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, కారం, పసుపు, అంతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వేయలేదు నేను. సో లైట్గా, సో ఇట్లాంటివి బీపీ, షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా ఏం కాదనమాట, ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేసుకోలేదు కదా. సో అందుకని చూస్తున్నారు కదా. సో చక్కగా ఫ్రెష్ ఆయిల్ బయట అయితే ఎప్పుడో యూజ్ చేసినటువంటి ఆయిల్ వాళ్ళు వేస్తారు కదండి. సో చూస్తున్నారు కదా, ఇవ్వండి, చూడండి ఎంత చక్కగా కరకరలాడుతున్నాయో. ఇక చూడండి, కరకరలాడుతున్నాయి కదా. అంతే అండి, ఈజీ అయినటువంటి టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. మీకు కనుక మా సో చూసారా ఫ్రెండ్స్, ఎంతో వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవ్వండి ఒకసారి ఇలా చూడండి, చక్కగా చూడండి ఎంత బాగుంది కదా. సో ఫ్రెండ్స్ మీరు కూడా తినేసేయండి. సో మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.